అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు ఇడ్లీ పిండి దోశల పిండితో పునుగులు వేస్తున్నానండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటాయి. అందుకని ఈరోజు ఇడ్లీ పిండి కాస్త దోశల పిండి ఉందండి, రెండు కలిపి పునుగులు వేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి, దానిలోకి ఇడ్లీ పిండి వేసాను. అది సగం ఇది సగం అండి. లేదంటే కనుక ఒక ఇడ్లీ పిండితో అయినా వేసుకోవచ్చు. నేనైతే రెండు కూడా కలిపాను దీనిలో. ఆ తర్వాత ఇవి కొంచెం మరీ పలచగా ఉంటాయి కదండి, ఈ దోశల పిండి కూడా వేసాను. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్లు మైదా పిండి కానీ బొంబాయి రవ్వ కానీ కలిపితే కొంచెం గట్టి పడుతుంది. పునుగుల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మైదా పిండి 2 స్పూన్లు వేస్తున్నానండి. దీనిలో వేసి కలపాలి. ఈ పునుగుల్లో కొంచెం ఉల్లిపాయ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ మైదా పిండి వేసిన తర్వాత మొత్తం వేసి కలుపుకోవాలండి. దీనికి ఇడ్లీ పిండిలోను దోశల పిండిలో కూడా ఉప్పు ఉంది కదండి, కొంచెం ఈ మైదా ఉల్లిపాయ వేసాను కదా, దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఇది సండే కదండి ఈరోజు, దానికని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కలుపుతున్నాను పిండి. ఈరోజు పునుగులు వేద్దామని చెప్పి ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. దీనికి తగినంత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా అంటే అది పునుగు వేసినప్పుడు మునగార ఉంటేనే ఫ్రై సరిగ్గా అవుతుందండి. ఆయిల్ తక్కువైతే ఫ్రై అవ్వవు. అందుకని ముందుగా పునుగులు వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యింది. ఆయిల్ వేడైన తర్వాత అంటే చిన్న సైజులో వేస్తున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మరో పక్కకు తిప్పుకోవాలండి వీటిని. అవి వేగాక తీసేసాను. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నానండి. వారంలో ఒక రోజన్నా కూడా ఆయిల్తో చేసినవి పెట్టొచ్చండి పిల్లలకి. అందుకే ఈరోజు సండే కదండి, ఇడ్లీ పిండి కొద్దిగాను దోశల పిండి కొంచెమే ఉంది. ఈ రెండు కలిపి దీంతో పునుగులు వేస్తున్నానండి. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండాలి కదండి పిల్లలకి కూడాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మరీ డీప్ ఫ్రై చేయకూడదండి, అలా ఉంటే సరిపోతుంది కలరు. లేదంటే కనుక ఇంకా కొంచెం ఫ్రై అయితే పైన మరీ కరకరలాడిపోతాయి, లోపలంతా కూడా ఇదిగా ఉంటుంది. కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. అలాగా ఇడ్లీ పిండి కొంచెం రవ్వ ఉంటుంది కదండి, దీనిలో కొంచెం మనం మైదా వేసాం కాబట్టి ఇలా బాగానే వచ్చాయండి ఈ పునుగులు. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. మా బాబు తినడని చెప్పి నేను వేయలేదు. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఇవి చేసేటప్పుడు. ఇలా పిండి అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి వేసి ఈ పునుగులు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. ఇలాగే అయిపోయినాయండి ఈ పునుగులు. ఇడ్లీ పిండి దోశ పిండితో చేశాను కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడంటే పిండిలు పులవకోకుండా ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదండి, అంత పులవదు. రాత్రి రుబ్బి పొద్దున్నే పెడతాం కదా ఫ్రిడ్జ్లోను, దాని మూలంగా పులవదండి. ఇలా దీన్ని పల్లీల చట్నీలో లేదంటే అల్లం చట్నీ, టమాటా చట్నీ మన ఇష్టం అండి, తినే దాన్ని బట్టి అలా తినొచ్చండి. లేదంటే పచ్చిమిర్చి పచ్చడి కూడా బాగుంటుంది దీనిలోకి. ఇలా నంజుకు తింటే చాలా బాగుంటాయండి. ఇడ్లీ పిండి దోశ పిండితో పునుగులు వేసాను. అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.